ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మునిమనవరాలు ఈశ్వరీదేవి తపస్సు చేసిన గుహను మీరు చూస్తున్నారు. ఇది కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠానికి 3 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవిలో మనకు ఈ గుహ దర్శనమిస్తుంది. ఈశ్వరీదేవి చిన్న వయసులో ఈ గుహలోకి వెళ్ళి 26 సంవత్సరాలు తపస్సు చేశారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ అడవిలో చెంగయ్య అనే వ్యక్తి ఇక్కడ ఆవులు మేపుకుంటూ ఉండగా గుహలో నుంచి ఒక గంధపు వాసన అయితే రావడంతో గుహ లోపలికి వెళ్ళి చూడగా ఈశ్వరీదేవి తపస్సు చేస్తూ కనిపిస్తుంది. ఏమిరా చెంగయ్య, ఇలా వచ్చావు అంటే గుహలో ఎవరో ఉన్నారని చూడడానికి వచ్చాను తల్లి అని చెప్తాడు. ఇదిగో కొద్దిగా ప్రసాదం తిను అని చేతిలో పెడుతుంది. అది తింటుంటే వస్తూనే ఉంటుంది. కడుపు నిండింది చాలు తల్లి అంటే ప్రసాదం ఆగిపోతుంది. ఈశ్వరీదేవి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో కామెంట్ బాక్స్లో ఉంది, చూడండి. అలాగే ఈశ్వరీదేవి గుహను అందరికీ తెలియజేయాలంటే షేర్ చేసి లైక్ చేయండి.